ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా కర్ణాటకలో పర్యటిస్తున్నారు. విజయవాడ నుంచి నేరుగా బెంగళూరుకు వెళ్లిన పవన్ అక్కడి సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. అయితే ఈ పర్యటనలో ప్రధానంగా ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లా నుంచి ఎర్రచందనం బెంగళూరు సహా మైసూరుకు తరలి వెళ్తుందని సమాచారం. దీనిపై కూపీలాగిన పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు వెళ్లారు. అయితే ఇదెక్కటే కాకుండా రాష్ట్రంలో కుంకి జాతి ఏనుగుల కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో కర్ణాటక నుంచి 6 కుంకి జాతి ఏనుగులను ఇవ్వాలని కోరినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్ష చేశారు. ఏనుగుల గుంపులు రైతుల పొలాలను ధ్వంసం చేస్తున్న అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంలో పంట పొలాలను నాశనం చేసే ఏనుగుల మందరం తరమడానికి కుంకి ఏనుగులు అవసరమని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో 2 కుంకి ఏనుగులు అందుబాటులో ఉన్నాయని అధికారులు డిప్యూటీ సీఎం కు వివరించారు. కుంకి ఏనుగుల కొరత ఉందని ఆయన అందుకే ఏనుగుల్ని తరమలేకపోతున్నారని చెప్పారు.